అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 16వ అధ్యాయము 28వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇజ్రాయేలీయులు అరణ్యంలో నీటి కొరకు మోషే మీద సనుకోవటం చూచాము. ఆహారం కోసము మోషే గారి మీద సనుకోవటం చూచాము. మోషే గారు అంటున్నారు, నా మీద సనుకుంటే మీరు సర్వశక్తిమంతుడైన యాహ్వే హషేం ఆత్మస్వరూపైన దేవుని మీద మీరు సనుగుకొనినట్లే అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగున మరి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు పూరేడులను, మరి సాయంకాలం మరి మంచు గల మన్నాను కురిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మన్నాను వారు ఒక ఓమెర చొప్పున ప్రతిదినము వారు కూర్చుకొనమని యాహ్వే వారు హషేం వారు వారికి తెలియచేయగా, వారు మటుకు ప్రతిదినము ఓమెర కంటే ఎక్కువగా, ఒకరు ఓమెర కంటే తక్కువగా కూర్చుకొనినప్పుడు మోషే గారు కొలిచినప్పుడు ప్రతి ఒక్కరు ఓమెరతో కొలిచినప్పుడు తక్కువ ఓమెర కంటే తక్కువ తీసుకున్న వాడికి కరెక్ట్ ఓమెర అయినది, ఓమెర కంటే ఎక్కువ తీసుకున్న వారికి కూడా కరెక్ట్ ఓమెర అయినట్లుగా ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నా. అయితే ఇదే అధ్యాయంలో 6వ దినము వరకు ఒక ఓమెరు కూర్చుకొనవలెను, 6వ దినము సాయంత్రం మటుకు 2 ఓమెరుల చొప్పున మీరు కూర్చుకొనుడని మరి హషేం వారు తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలా తెలియజేసినప్పుడు అనేక మంది 2 ఓమెరులు తీసుకొని మరి జాగ్రత్త చేసుకున్నట్లు, భద్రం చేసుకున్నట్లు చూస్తున్నాం. కానీ కొందరు మరి 7వ దినమును కూడా వారు వెళ్ళి చూచినప్పుడు ఆ మన్నా అనేది దొరకలేదు. ఆ మన్నా తెల్లని కొత్తిమీర గింజ వలె ఉంటుందని లేఖన భాగంలో వ్రాసి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, అనాది కాలంలోనే హషేం వారు 6 దినములు పనిచేసి 7వ దినమును విశ్రమించుడి, అది నాకు నీకు గుర్తుగా ఉంటుంది, అప్పుడు మీ వాద్యములు కానీ ఏవైనా కానీ నాకు తెలియచేయండి, అంటే ప్రార్థన ద్వారా నాకు తెలియజేయండి అని 6వ దిన సాయంత్రం నుంచి 7వ దిన సాయంత్రం వరకు ఒక దినమును ఆయన విశ్రాంతి దినముగా ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ అరణ్యంలో కూడా ఆ 7వ దినాన్ని విశ్రాంతిగా మరి పాటించమని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలా పాటించమని చెప్పినప్పుడు అప్పటికి కూడా వారు వినక 7వ దినం కూడా మన్నాను మరి సమకూర్చుకోవాలని వెళ్ళినప్పుడు వారికి అది దొరకలేదు. ఆ సందర్భంలో మోషే గారు హషేం వారు మోషే వారితో ఈ విధంగా అంటున్నాడు, ఎన్నాళ్ళు నా మాట వినకయు నా ధర్మశాస్త్రం అనుసరించకయు మీరు ఉంటారు అనే మాటను ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మరి ఆనాటి కాలంలో విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసింది ఎవరండి?
నిన్న నేడు నిరంతర ఏకరీతి గలవాడు, ఉన్నవాడు అనువాడు అనిన యాహ్వే హషేం వారు ఆ ఆజ్ఞను, ఆ కట్టడను, ఆ నియామకాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఒకసారి ఏర్పాటు చేస్తే అది మారుతుందండి, మార్చగలమా? కాబట్టి ఇది ఇజ్రాయేలీయులకే అని అనేక మంది తీసివేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ 7వ దినాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం, పవిత్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను, ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే 7వ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలని, ఆ 7వ దినాన్ని మరి హషేం వారిని ఆరాధించాలని, మహిమపరచాలని, ఆయన నామమును మహిమపరచాలని, ఆయన క్రియలను కొనియాడాలని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అక్కడ నుంచి 40 ఏండ్లు అరణ్యములో వారికి ఇక్కడ మాంసరీతిగా పూరేడులు, మరి ఆహార రీతిగా మన్నాను తింటూ వారు వచ్చారని మనకు లేఖన భాగం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, ఏమీ లేని పరిస్థితుల్లో కూడా యావే వారు వారికి మాంసమును, మన్నాను అనుగ్రహించి వారిని అరణ్యంలో నడిపించిన రీతిగా మనకు ఈ జీవితంలో, ఈ లోకములో ఇప్పుడు జీవిస్తున్నటువంటి మనకు కూడా ఆయన అన్నీ కూడా చేయగల సమర్థుడని ఎంచి వారికి నీళ్ళు ఇచ్చినప్పుడు, ఇజ్రాయేలులకి ఆహారం ఇచ్చినప్పుడు, మాంసం ఇచ్చినప్పుడు ప్రతిసారి వారు విశ్వాసఘాతకులై, అంటే హషేం వారి మీద విశ్వాసం ఉంచకుండా శరీరానుసారులై మరి మోషే గారి మీద తిరుగుబాటు చేసినట్లుగా, సరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకములో మనము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నామా? విశ్వాసము, నిరీక్షణ, నమ్మకముతో యావే వారిని, ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించేవారిగా, ఆయన మార్గంలో నిలిచేవారిగా ఉన్నామో లేదో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ ఇజ్రాయేలీయుల వలె ఉంటే మనకు శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, అనేకమైనవి. ఐగుప్తులో ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో అవి మనకి ప్రాప్తి అవుతాయని వాక్యం తెలియజేస్తున్నాయి. ఒకవేళ మనము ఆత్మస్వరూపైన దేవుని మాట వింటూ ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞను, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించినట్లయితే ఆ పరిశుద్ధతలో, పవిత్రతలో ఆశీర్వాదములు మనం చేయనట్లుగా, ఆశీర్వాదములు పొందుకునేనట్లుగా మన జీవితాలు ఉంటాయని మరి కొన్ని మాటలు మన వెనుకల్లో కనిపించగాక. ఆమేన్.